చక్కని అదృష్టం కలిగింది ఇంతమందికి అన్నప్రసాదాన్ని సర్వ్ చేసేటువంటి అవకాశం. సో నా బర్త్డే కూడా కలిసి వచ్చింది అట్ ద సేమ్ టైము. సో నా పుట్టినరోజు సందర్భంగాను అలాగే మేము చేసే సేవలు రెండు కలిపి ఈరోజు ఇంతమందికి మేము అన్న ప్రసాదాన్ని పంచడం చాలా ఆనందంగా ఉంది. సో రెడీ టు సర్వ్ వాళ్ళు, అలాగే మా విజయభాస్కర్ గారు ఆర్టిస్ట్, మంచి అద్భుతమైన ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చాడు. రాత్రి ఫోన్ చేసి అన్నగారు రావాలనగానే అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక 10 years ఒక వాలంటరీ ఆర్గనైజేషన్లో జాబ్ చేసి వచ్చినటువంటి వ్యక్తిని. సో ఆ సర్వీస్ అనగానే అదొక ఫీల్ అనమాట, ఎప్పుడైనా ఖచ్చితంగా అందుకనే చేయాలి అనేటువంటి ఫీలింగ్. ఎలాగ నా పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేయాలి ఎట్లారా అని అనుకున్నాను. అనుకోకుండా అదృష్టం అవకాశం కలిగించింది. కాబట్టి మరోసారి ధన్యవాదాలు చేస్తున్నాను రెడీ టు సర్వ్ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కరికి, స్టాఫ్కి, అలాగే మా విజయభాస్కర్ గారికి, అలాగే నాతో పాటు సహాయ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, అలాగే వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, సో ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు విన్నా అందరూ కూడా ఇది ఏదో పబ్లిసిటీ కోసం చేసేది కాదండి, ఇది చూసి ఇంకా 10 మంది సర్వీస్ చేయడానికి ముందుకు వస్తే ఎంతమంది ఆకలి తీర్చే వాళ్ళు అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ. మీ జబర్దస్త్ ఛానల్. డైరెక్టర్ గారు శ్రేయోభిలాషి శాంతకుమార్ సార్ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇంతమందికి సార్ అనుదానం చేయడమే కాదు, తనకు తోచిన సహాయ సహకారం అందించడానికి ఎవరైనా మీకు తోచిన బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ మీ పిల్లల బర్త్డేలు ఉన్నా ఇక్కడ ఉన్న కడుపు కాలం వాళ్ళకి ముద్ద పెడితే వాళ్ళ ఆశీర్వాదం చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ కష్టాలు మనం చూస్తున్నాం. నలుగురికో ముగ్గురికో భోజనానికి ఉపయోగపడుతుంది, వాళ్ళు మెడిసిన్ పనికి వస్తున్న చిన్న కాన్సెప్ట్ భోజనం జరగబడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.